సౌమ్య దర్శన్ని తన వైపు తిప్పుకునడానికి తన రూమ్లో పడుకుంటే దర్శన్ని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. తన వైపుగా ఆవర్షణతో తిప్పుకోవాలనుకుంటుంది. దర్శన్ అని చెప్పేసి పిలిచేసరికి వెంటనే ఆ సమయానికి దర్శన్ ప్లేస్లో శరణ్య లేస్తుంది. శరణ్య లేచి డోర్ తీస్తుంది. ఇక వెంటనే రా దర్శన్ అనే విధంగా పిలుస్తుండగా ఎదురుగా శరణ్య నిలబడుతుంది. శరణ్యను చూసిన ఒక్కసారిగా సౌమ్య షాక్ అయిపోతుంది. ఏంటి అర్ధరాత్రి వచ్చి నా మొగన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుండగా అప్పుడు సౌమ్య తడబడుతూ ఉంటుంది. ఏంటి ఏం చేయాలనుకుంటున్నావే అని అంటుండగా అప్పుడు అబ్బే ఏం లేదు ఏం లేదు అని అన్న తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నా మొగుడిని నీ వైపు ఎందుకు తిప్పుకోవాలనుకుంటున్నావో అది నీ చావుకు మాత్రమే నువ్వు ఎదురుపోతున్నావే. అయినా ఏంటే అర్ధరాత్రి వచ్చి పేరు పెట్టి పిలవడమే కాకుండా నాకు అబద్ధం చెప్తున్నావా అని చెప్పేసి వెంటనే చెంప పగలకొడుతుంది. ఆ సమయంలో సౌమ్య కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి చేతికి పెట్టిన ఆ లాకెట్ కాస్త ఆ స్వామీజీ చెప్పినట్టే తను నీ వశం అవుతాడు, ఇక నువ్వు ఏది చెప్తే అది గంగిరెద్దులాగా తలకాయ ఊపుతాడన్నాడు కదా, మరి ఇదేంటి ఇలా జరుగుతుంది అనే విధంగా అనేసరికి వెంటనే అదే సమయానికి లాకెట్ తీసుకో సౌమ్య గదిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా సౌమ్య శరణ్ని చూసి ఉలిక్కి పడుతుంది. ఏంటి నన్ను చూసి అంత కంగారు పడుతున్నావు, ఏం జరిగిందని అనే విధంగా అంటుండగా అబ్బే ఏం లేదు అని అంటుండగా ఈ లాకెట్ నీదేనా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ లాకెటా నాదే అని తడబడుతూ ఉంటుంది. ఓసే చెత్త మొహందానా, ఈ లాకెట్ నా భర్త చేతికి పెట్టి తనని నీ వైపు తిప్పుకోవాలని నాటకాలు వేశావని నాకు తెలియదనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో ఈసారి నిన్ను కాలు కింద చెప్పులాగా నలిచేస్తానే అని మొహాన్ని విసిరి కొడుతుంది. ఇదేంటి నేను లాకెట్ పెట్టింది తనకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతుంది. ఇదిలాగా ఉండగా ఇక శరణ్య హాల్లోకి వచ్చి వంట చేద్దాం అనుకుంటుంది. ఆ సమయానికి ఆనంద భైరవి ప్లాన్ చేస్తుంది. ఆనంద భైరవి వెంటనే కాంచన దగ్గరకు వచ్చి డాక్టర్ గారు ఇక అనన్యకు పొట్లకాయ కర్రీ అండి పెట్టమని డాక్టర్ గారు చెప్పారు వదిన, ఎందుకంటే అలాంటి కూరలు పెడితే తొందరగా తన కాలు నయమవుతుందట అనేసరికి ఏంటి వదిన గారు నిజమా అని కిచెన్ గదిలోకి వెళ్తుండగా ఆ సమయానికి శరణ్య పిలుస్తుంది. హాల్లోకి వస్తుంది. ఇక లైట్ పోగొడుతుంది. వెంటనే పొట్లకాయ దగ్గరికి వెళ్ళి అయ్యో కూర వండుదామంటే ఇలా కరెంటు పోయింది, ఏం లేదులే అని చెప్పేసి పొట్లకాయ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పాము ఉంటుంది. ఇక ఆ పామును కాస్త మెల్లో వేసుకొని ఈ పొట్లకాయ కూర మా అమ్మకి అండి పెడితే సంతోషంగా తింటుంది అని మెల్లో వేసుకొని వస్తుంది. ఏంటత్తయ్య గారు మీరేం చేయబోతున్నారు? ఈరోజు అనన్య కాళ్ళ బండారం బయటపడుతుంది. తన మెడలు పట్టుకొని బయటికి గంటేసే రోజు బయటపడిందమ్మా అతి త్వరలోని అని విధంగా అంటుంది. పొట్లకాయ వేసుకొని ఇక అనన్య గదిలోకి వెళ్తుంది. ఆ సమయానికి లైట్స్ ఆన్ అవుతాయి. వెంటనే అనన్య కాంచన మెల్లో ఉన్న పామును చూసి గట్టిగా అరుస్తుంది. ఏందమ్మి ఎందుకు గట్లా అరుస్తున్నావు అనేసరికి మెల్లో మెల్లో అని తడబడుతుండగా మెల్లో చూసేసరికి పాము. ఓర్ దేవుడో పొట్లకాయ అనుకొని పాము వేసుకుంటానా అనేసరికి వెంటనే దులిపేసరికి కింద పడిపోతుంది. ఇక అనన్య కాంచన చుట్టూ ఆ పాము తిరుగుతూ కాళ్ళ గురించి బయట పెట్టడానికి ఆ పాము కూడా ఆనంద భైరవికి హెల్ప్ చేస్తుంది. వెంటనే ఆనంద భైరవి అందరు కలిసి హాల్లోకి వస్తారు. భయంతో అనన్య కాంచన ఇద్దరు పరుగులు తీసుకుంటూ హాల్లోకి వచ్చేసారు. ఇక వెంటనే గుడి చుట్టూ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతుండగా ఆ పాము కూడా వీళ్ళెంబడి పడుతూ ఉంటుంది. ఆ సమయంలో చూసావక్క అనన్య కాలు ఆ దేవుడి దయ వల్ల ఎలా తిరిగి వచ్చాయో చూస్తున్నాను ఆనంద, వీళ్ళ భాగవతం మీదక్క కాలు పోయినట్టు నాటకమాడి ఈ ఇంట్లో అడుగు పెట్టారు. ఇప్పుడు ఆ దేవుడే వీళ్ళ బండారాన్ని బయట పెట్టారు. ఎలా ఉంది అనన్య? కుక్క కాటికి చెప్పు దెబ్బలా భలే ఉంది కదా అనే విధంగా అనేసరికి నా కాళ్ళు నిజంగానే నొప్పునే అత్తయ్య అనేసరికి వెంటనే లీలావతి వచ్చి అనన్య చెంప పగలకొడుతుంది. చి నేచురాల, కాళ్ళు పోయినట్టు నాటకమాడి నా ఇంట్లో అడుగుపెట్టి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నావా? లేదత్తయ్య నా కాళ్ళు నిజంగానే పోయాయి. నువ్వు నిజంగానే పోయావన్నావనుకో ఈసారి ఆ పాము నీ
కాటేసి శాశ్వతంగా నీ ప్రాణాలు పోయేలా చేస్తాను అని విధంగా ఆనంద అంటుంది. అంటే ఎన్ని రోజులు నాటకమాడి కాళ్ళు పోయాయని చెప్పేసి ఇంట్లో అడుగు పెట్టావా అని అంటుండగా, ఇక మీరు పొరపాటు పడుతున్నారు, నోరు మూస్తావా అనే విధంగా ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కాళ్ళు పోలేదు, ఏం పోలేదు, మనతో కావాలని నాటకం ఆడిచింది. కారు కింద పడేలా వాళ్ళే నాటకం ఆడారు. కాళ్ళు పోయాయని చెప్పేసి ఇలాంటి దాన్ని వదిలిపెట్టదక్క, దీన్ని అర్ధాంతరంగా బయటికి గెంటేయాలి అని ఆనంద అంటుంది. ఇంకా చూస్తూ అలా మాట్లాడడం ఏంటి ఆనంద, ఇలాంటిది ఇంట్లో ఉంటే ఎప్పటికైనా చెడు ఎదురు పడుతుంది. దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మెడలు పట్టుకొని బయటికి గెంటేయాలి. ఇది ఎప్పటికీ మనకు పట్టిన గ్రహణమే. ఈ గ్రహణం విడవాలంటే ఇలాంటి దాన్ని గెంటేయక తప్పదు అనే విధంగా వెంటనే మూటా ముళ్ళ సర్దుకొని ఆ సమయానికి ఇక శరణ్య బ్యాగులన్నీ బయట విసిరి కొడుతుంది. ఇక నేనెందుకు వెళ్తాను, ఇది నా ఇల్లు, నేను ఉండే అధికారం నాకు ఖచ్చితంగా ఉంది అనే విధంగా గొడవ పడుతూ ఉంటుంది అనన్య. ఏ అధికారంతో నువ్వు ఉంటావు, అసలు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత రైట్స్ ఎక్కడున్నాయి? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి. నేను రోహిత్ భార్యను, ఏంటి పేరుకు మాత్రమే నువ్వు రోహిత్ భార్యవు. విడాకులు నీ చేతిలో పెడితే ఆ తర్వాత నీకు ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం ఉండదే అని ఈ విధంగా ఆనంద అంటుంది. దాంతో మాటలేంటి ఆనంద, అయినా ఇలాంటి దాంతో మాట్లాడితే మన పరువు పోతుంది, పదవి అని చెప్పేసి వెంటనే అనన్య మెడలు పట్టుకొని లీలావతి బయటికి గెంటేస్తుంది. మీరు గెంటేసినంత మాత్రాన నేను మిమ్మల్ని వదిలిపెడతాను అనుకుంటున్నారా? నేను ఎక్కడున్నా సరే ఈ ఇంటి మీద పగపట్టిన పాము లాంటి దాన్ని. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా నిద్రపోతూ నేను చూస్తూ ఊరుకుంటానా? ఏ రకమైన మిమ్మల్ని దెబ్బ కొడతాను, దెబ్బ కొట్టి చూపిస్తాను ఆనంద భైరవి. ఏంటి ఇంకా కళ్ళ ముంగట ఉంటూ ఏం చేసావే? ఏమీ చేయలేదు. కళ్ళెదురుగా వెనకాలుండి ఏం చేస్తావే? ఎన్ని రోజులు నువ్వు చేసావు, కానీ ప్రతిఫలం అనుభవిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు కళ్ళ ముంగటి నుంచెలి ఇక దూరంగా ఇంట్లో నుంచెలి గెంటేశాం. ఆ తర్వాత నువ్వేం చేస్తావే? నువ్వు ఏది ఎదురు చేసినా కవచంలా నేను ఇంటికి ఖచ్చితంగా ఉంటానే. అది నన్ను దాటేసుకొని వస్తేనే కదా ఇంట్లో దాకా సొచ్చుకునేది. అలాంటప్పుడు నువ్వు ఏమి చేయలేవే, నడవే, అసలు నువ్వు వాకిట్లో నిలబడడానికి కూడా నీకు అర్హత లేదే అని ఈ విధంగా లీలావతి అంటుంది. పదానంద, దీంతో మాట్లాడితే మన పరువు పోతుంది అని ఈ విధంగా అందరూ కలిసి వెళ్ళి ఇక మోహన్ డోరు వేసుకుంటారు. చెప్తాను, మీ కుటుంబాన్ని ఎలా సర్వనాశనం చేయాలో అలా దెబ్బ కొడతాను అని అనుకుంటుంది.